హాయ్, అంత ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. యాక్చువల్గా అయితే నేను ప్రోమోకి పది రియాక్ట్ అవును, కానీ ఏంటంటే పూర్తిగా తెలియకుండా మనం ప్రోమో చూసేసి ఎందుకు ఆయాసపడిపోవడం అని నేను రియాక్ట్ అవును. కానీ వాళ్ళు వచ్చిన ప్రోమో చూస్తుంటే కొంచెం అందులో ఏమైనా తేడాలు ఉన్నాయా అనిపిస్తుంది. మనం కొంచెం రియాక్ట్ అవ్వాలేమో అనిపించింది. బట్ ఎపిసోడ్ అయిన తర్వాత ఇంకా పూర్తిగా దాని వివరాలు తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు గట్టిగా మాట్లాడుకుందాం. బట్ బే అనే మాట మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. అది ఇలాంటి హీటెడ్ మూమెంట్లు. మామూలుగా అంటే బే అంటే బావమరిది అని అర్థం. మరి వాళ్ళకి పడదు కాబట్టి అక్కడ రామ అన్న బూత్లా కనబడుతుంది కాబట్టి అలాంటి టైంలో ఆ హీటెడ్ మూమెంట్లో అంత పీక్స్లో ఒక గేమ్ ఆడుతున్న టైంలో బే కూర్చోబేయను వెళ్ళబే అని మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. మరి దాని గురించి మనం ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. సరే చూద్దాం. ఇప్పుడు ఎపిసోడ్లో చూసిన తర్వాత అక్కడున్న పరిస్థితులు సిచ్యువేషన్స్ ఎలా అది డిమాండ్ చేసేవి, ఎంతవరకు అది కరెక్ట్ కాదు. మొహం మీద కొట్టావని చెప్తున్నాడు నిఖిల్ మనోడిని. అది కావాలని కొడతానా, నేను అది ఇందులో జరిగింది నువ్వు అలాగే చేస్తావులే అంటాడు ఈయన. అసలు ఏమైనా వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న డిస్కషన్స్లో మనం పూర్తిగా ఎపిసోడ్ చూస్తే తప్ప మనం ఏది క్లియర్గా కరెక్ట్గా మాట్లాడుకోలేము. అయితే బే అనే మాట మాత్రం డెఫినెట్గా తప్పే. అది మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. అది ఇలాంటి పరిస్థితుల్లో గేము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా ఫౌల్ గేమ్ ఆడడము, లేకపోతే సంచాలకులు ప్రాబ్లం చేయడం, ఇవన్నీ కొట్టుకుపోతాయి. దాని గురించి డిస్కస్ చేసుకుని వదిలేసుకుంటాం. కానీ విన్నరు రన్నరు కేటగిరీలో ఉన్న క్యారెక్టర్లు ఇద్దరు మాత్రం ఇలా నోరు జారడాలు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం వాళ్ళు తప్పటడుగు వేయడం జరిగితే మాత్రం డ్యామ్ షూర్గా రేషియో అప్ అండ్ డౌన్ అయిపోవడంలో ఏం మాత్రం సందేహం లేదు. ఎప్పుడంటే ఇప్పుడు నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ జనాలైనా, గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ జనాలైనా దే ఆర్ వెయిటింగ్ ఫర్ అనదర్ పర్సన్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆపోజిట్గా ఎవడున్నాడో వాడిలోన బొక్కలు వెతకడానికి రెడీగా ఉంటారు. కామన్, అది ఎవరైనా చేయాల్సిన పనే అది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరూ ఒక స్టేజ్లో విన్నరా రన్నరా అని కొట్టుకుంటున్నారంటే ఇప్పుడు ఏంటి, మెజారిటీ అతనిలోని ఫాల్ట్లు ఇతను దొరికించుకోవాలని చూసుకుంటాడు, ఇతనిలోని ఫాల్ట్లు వాళ్ళు దొరికించుకోవాలని చూసుకుంటారు. కాబట్టి ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని, చెయ్యి అదుపులో పెట్టుకుని మనం ఆట ఆడాలి. అసలు నోరు మూసుకుని ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. నేను అదే చెప్పాను మొన్న గౌతమ్ విషయంలో కూడా. మొన్న గౌతమ్కి నిఖిల్కి డిస్కషన్ అయ్యి మూసుకొని కూర్చో నువ్వు వాడుకున్నావు అన్నప్పుడు కూడా నోరు మూసుకుని సైలెంట్గా ఉండి, అసలు అది టాప్ 5కి ఎలిజిబుల్ గురించి అవుతున్న డిస్కషన్స్లో నామినేషన్ పాయింట్లు తెచ్చి కంపు చేసుకోవడం కన్నా సైలెంట్గా ఉండుంటే తనకి గ్రాఫ్ పడేది కాదు అని చెప్పాను. ఇప్పుడు నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే జరుగుతుంది. నిఖిల్ కూడా అలా నోరు జారకుండా ఒరే బేగి జాబు అని ఇలాంటి సొల్లు మాటలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆ గేమ్ ఏదో ఇప్పుడు అన్ని గేమ్స్లోనూ సైలెంట్గా ఉంటారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి గౌతమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ట్రిగ్గర్ అవుతారు, ఎందుకు నిఖిల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇతను నిన్న అంతమంది పిసికి లాగేస్తుంటే మాత్రం సమ్మగా హాయిగా రిలాక్స్గా ఉన్నాడు. మరి గౌతమ్ దగ్గరికి వచ్చేటప్పటికి నిఖిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు వీళ్ళిద్దరికీ పడుతుందో నాకు అర్థం కావట్లా. సరే ఏదేమైనా కానీ ఇలాంటి మూమెంట్లో ఇంకొక 1 వీక్లో విషయం తేలిపోతున్న మూమెంట్లో నోరు జారకుండా, ప్రవర్తనలు కొంచెం చెడు దారిలోకి వెళ్లకుండా సక్రమంగా ఉంటే, వాళ్ళు ఉన్న స్టేజ్లో అలా ఉంటే చాలు, వర్కౌట్ అయిపోద్ది. కెలుక్కుని కంపు చేసుకుంటే ఆటోమేటిక్గా ఓట్లు వేసే ఆడియన్స్ మైండ్లో థాట్ ప్రాసెస్ మారుతుంది. 10 సార్లు రుద్దుతున్నప్పుడు 11వ సరే అరే కరెక్టే కదా, ఏంటి మనిషి ఇలా బిహేవ్ చేస్తాడనే టాక్ వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వేయాల్సిన ఓటు ఇటు నుంచి షిఫ్ట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఆ విన్నింగ్ రేషియో అనేది తగ్గడం జరుగుద్ది. అది గౌతమ్కైనా నిఖిల్కైనా ఇద్దరు పద్ధతిగా ఈ వారంలో ప్రశాంతంగా గడిపేస్తే, నిన్న వచ్చింది ఆర్కెస్ట్రా పాటలు పాడుకుని ఎంజాయ్ చేసినట్టుగా గడిచిపోతే సరిపోద్ది. ఓకే, ఈ చిన్న చిన్న టాస్కుల్లో కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడుకుని బేలు గీలు అని మాట్లాడుకుని పోరాగిరా అని మాట్లాడుకుని కంపు చేసుకుంటే ఆటోమేటిక్గా అది మీ విన్నింగ్ మీద ప్రభావం చూపిస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఇంక అది మాత్రం తప్పు మాట. డామ్ షూర్గా అది బే అనే మాట తప్పు మాటే, మాట్లాడకూడదు. వాళ్ళిద్దరి మధ్యన ఆ హీటెడ్ మూమెంట్లో అసలు మాట్లాడకూడదు. సరే, పక్కన పెడితే ఈ ఓటింగ్ అనాలిసిస్ ఇవన్నీ ఏంటంటే నాకు దాని గురించి నేను చెప్పాను కదా, ఇది ఎంత జెన్యూన్గా ఉండదు. యూట్యూబ్లో మనకి సంబంధించిన వాళ్ళు, మనకి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే వేస్తారు కాబట్టి అక్కడ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, దానివల్ల అంటే మనం దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అఫీషియల్ ఓటింగ్ గురించి మనకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు బయటికి చెప్పే పరిస్థితే ఉండదు. దాన్ని ఏదో ఊహించేసి మన వాళ్ళు అనాలిసిస్ చేసేసి అఫీషియల్లో కూడా ఎలా ఉందని చెప్పేస్తే అది బూత్ ఎవడో నమ్మద్దు. తర్వాత టాప్ 5 మాత్రం మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. టాప్ 5 మనం ఊహించవచ్చు, వీళ్ళు ఉండొచ్చు వీళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ గ్రాఫ్ వాళ్ళు ఆడుతున్న ఆటని బట్టి, వాళ్ళ ఆట తీరుని బట్టి మేబీ వీళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఈ వారంలో వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు కాబట్టి 5కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే వాళ్ళు టాప్ 5లో ఉండకపోవచ్చు అనేది మనం అనాలిసిస్ చేసుకుని మాట్లాడడంలో తప్పలేదు. తప్ప అఫీషియల్ ఓటింగ్లో ఏం జరుగుతుందని మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు.
ఏదో పైనుంచి ఆ దేశం నుంచి ఈ ప్రపంచం నుంచి మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి మనకి ఓటింగ్లు పడిపోతున్నాయి, వీళ్ళకి నీకులు పడిపోతున్నాయి, గౌతమ్ పడిపోతున్నాయి, డామ్ డూమ్ డిస్క్ అనే మాటలన్నీ సొల్లు. ఎందుకంటే దానికి ఆధారాలు ఉండవు. ఏదో వర్డ్ గట్టిగా వాడేస్తే పడి ఉంటుంది కదా అని వాడేయడం తప్ప అది పెద్దగా ఎవరు పట్టించుకోవద్దు. అయితే మీరు అనుకున్న వ్యక్తి, మీరు నెగ్గాలని ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళకి పరిపూర్ణంగా మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీ ఓట్లు వేసుకోవడమో, క్యాంపెయినింగ్ చేసుకోవడమో, బయట పోస్టర్లు పెట్టుకోవడమో, లేకపోతే ఇంకోటి చేసుకోండి. ఫుల్గా చేసుకోండి. ఇక్కడ ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఓన్లీ ఓట్లు మాత్రమే నీకు మ్యాటర్లోకి వస్తాయి. ఓట్లు ఎవరికి ఎక్కువ పడినాయి వాళ్ళే. ఇంకా మనిషి మనస్తత్వాలు, వాళ్ళ బిహేవియర్లు అవన్నీ ఒక స్టేజ్ దాటిపోయింది. ఇంకా అది దాటిపోయి ఓట్లు ఎప్పుడు ఎవరికి ఎక్కువ కౌంట్ అవుతున్నాయో దాన్ని బట్టి వాళ్ళు నెగ్గుతారు. కాబట్టి మీరు అనుకున్న వ్యక్తికి మీరు అశ్రద్ధ చేయకుండా మీరు వేస్తూ, మీ వాళ్ళతో వేయిస్తూ ఎంతవరకు క్యాంపెయినింగ్ చేసుకుంటారో ఈ వాక్ గట్టిగా చేసుకోండి. తర్వాత టాప్ 5 నా ఫీలింగ్ ఏంటంటే నిఖిల్, గౌతము, ప్రేరణ టాప్ 3 డ్యామ్ షూర్గా ప్రేరణే ఉండాలి. ఇంకా అర్హత వేరే వాళ్ళకి లేదు. అది మీరు ఏమైనా అపోజ్ చేసినా డోంట్ కేర్. ఎందుకంటే మనసాక్షి ఉంటుంది కదా మనకు కూడా, అది అర్థం చేసుకోవాలి. టాప్ 3 డ్యామ్ షూర్గా ప్రేరణే ఉండాలి. టాప్ 1 పిల్ల పాపం అలా చేసి అక్కడికి లాగేశారు. తర్వాత టాప్ 4 మేబీ టాప్ 4 నబీలే ఉండాలి. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కష్టపడిన దానికి దేవుడు ఆ మాత్రం కూడా ఇవ్వకపోతే అది కరెక్ట్ కూడా కాదు. ఓకే, అన్ని విషయాల్లోనూ స్టాండ్ తీసుకోవడం కానీ, సాక్రిఫైస్ విషయంలో కానీ, గేమ్స్లో అతను పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్ ఈ 2 వీక్స్లో జరిగిన దాన్ని గుర్తుపెట్టేసుకుని మనం డ్యామ్ డూమ్ డిస్క్ అని మాట్లాడుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి డ్యామ్ షూర్గా అతనికి అర్హత ఉంది టాప్ 4లో ఉండడానికి. ఓకే, టాప్ 5 అలాగే అవినాష్ ఉన్నాడు కాబట్టి ఇంకా అది ఫినిష్. ఇంక దీని గురించి పెద్దగా ఇంకా ఆలోచించాల్సింది ఏం లేదు. విష్ణు రోహిణికి వెళ్ళడం అనేది పక్కా రాసి పెట్టుకోవచ్చు. మరి తర్వాత మరి ఓట్లు మీరన్నట్టు అద్భుతాలు జరిగిపోయి ఏమైనా అయిపోయి మరి అందులో ఎవరన్నా ఉండి నబీల్ వెళ్ళిపోతాడా, లేకపోతే నబీల్ వెళ్ళిపోవడం అనేది అన్యాయం అంటారు దాన్ని చాలా అన్యాయం. అది ఏమాత్రం కరెక్ట్ ఆడియన్స్ కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడు గేమ్ని బిగినింగ్ నుంచే ఆలోచించాలి తప్ప లాస్ట్ 2 వీక్స్లోనో అంతకుముందు వీక్లోనో జరిగిన విషయాల గురించి, ఈ క్షణంలో జరిగిన విషయాల గురించి నిర్ణయాలు మార్చేసుకుని ఓట్లు మారిస్తే మాత్రం అది డెఫినెట్గా ఒక మంచి కంటెస్టెంట్కి అన్యాయం జరిగినట్టు అవుతుంది. కాబట్టి టాప్ 4, టాప్ 3 ప్రేరణ, టాప్ 3, టాప్ 4 డ్యామ్ షూర్గా నబీల్ ఉండి తీరాలి. టాప్ 5 అవినాష్ ఆల్రెడీ అయిపోయి ఉన్నాడు కాబట్టి టాప్ 5లో అతను ఉంటాడు. ఇదే టాప్ 5కి సంబంధించిన లిస్ట్. ఇంకా విష్ణుప్రియ, రోహిణి చేసిన కష్టానికి ఇక్కడ దాకా లాక్కొచ్చారు, గ్రేట్. ఇంకా అంతకు మించి ఇంకొక స్థాయి అంటే కష్టం. ఇంకా విష్ణుప్రియ ఎలాగో తను పడిన ఇదికి లేకపోతే తనకు కేర్లెస్గా ఉండడం కాబట్టి ఇంకోటి అవ్వచ్చు, గేమ్లు పెద్ద ఇదిగా లేకపోవడం, ఇవన్నీ అప్పుడు మా టాప్ 6, టాప్ 7 దాకా రావడం అనేది అది డిజర్వబుల్, దానికి అర్హులే. దట్స్ సరిపోద్ది. ఇంతకు మించి మనం పెద్దగా ఓవర్ అనాలిసిస్ చేసుకుని కంగారు పడాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఆర్ గౌతమ్ నెంబర్ 1లో ఉంటారు. నెంబర్ 2లో నిఖిల్ ఆర్ గౌతమ్ నెంబర్ 2లో ఉంటారు. వీళ్ళిద్దరు రెండు ఫిక్స్. నెంబర్ 3 ప్రేరణ ఉంటుంది, నెంబర్ 4 నబీల్ ఉంటాడు, నెంబర్ 5 అవినాష్ ఉంటాడు. దిస్ ఇస్ ఫిక్స్. సీజన్ 8కి సంబంధించిన టాప్ 5 లిస్ట్ ఇదే. మీ ఉద్దేశంలో మీరేమనుకుంటున్నారు? మీ టాప్ 5 ఎవరు? ఓకే, రేపు ఎలిమినేట్ అయిపోయే వాళ్ళు ఎవరిద్దరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు అన్నీ నాకు మెసేజ్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోమోకి సంబంధించిన మ్యాటర్లో ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఒకసారి మనం ఎపిసోడ్ చూసిన తర్వాత నైట్ గట్టిగా దాని గురించి డీప్ అనాలిసిస్ చేసుకొని ఎవరిది న్యాయం ఉంది, ఎవరిది అన్యాయం ఉందని మాట్లాడుకుందాం. బట్ బే అనే మాట మాత్రం డ్యామ్ షూర్గా ఖండించాల్సిన విషయం. నేనైతే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీ వీడియో నచ్చితే డ్యామ్ షూర్ నాకు చక్కగా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. నైట్ కలుద్దాం.